ఫోటో చాలా పెద్ద ఎత్తున అందరినీ గుండెలను భారంగా మారుస్తున్నది. 4 ఏండ్ల బాబును పదవి పట్టుకున్న తల్లి. భయపడకు బిడ్డ కాపాడుకుంటా. మధ్యప్రదేశ్ పడవ ప్రమాదంలో తల్లి 4 ఏళ్ల కొడుకు మృతి. బిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలు కూడా లెక్క చేయని తల్లి. అట్లే ఆ బాబుని హగ్ చేసుకొని ఆ నీళ్ళల్లో అట్లే చనిపోయారు ఇద్దరు. ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారు. 6 గల్లంతయ్యారు. వాళ్ళది కూడా ఆచూకీ లేదు. భయపడకు నాన్న, నేనున్నా, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటా కానీ అని ఆ తల్లి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిందేమో, ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అని చివరి శ్వాస వరకు ఎదురు చూసిందేమో. తన ప్రాణాలు లెక్క చేయకుండా కొడుకును అదిమి పట్టుకొని ప్రాణాలు వదిలేసింది ఆ తల్లి. అసలు ఆ ఫోటో చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. ఇద్దరు నిద్రపోతున్నట్టుగా కనబడుతున్నది. చూపిస్తున్నావా మనం? కొంచెం దూరం నుంచి చూపించి. తన ప్రాణాలు లెక్క చేయకుండా కొడుకును అదిమి పట్టుకొని ప్రాణాలు వదిలేసింది ఆ తల్లి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా బర్గీ డ్యాంలో పడవ మునిగిన ఘటనలో చనిపోయిన ఈ తల్లి కొడుకుల చిత్రం అందరినీ కలిచివేస్తోంది. బర్గీ డ్యాం నర్మదా నది మీద ఉన్నది. ఈ డ్యాంలో గురువారం సాయంత్రం ఒక టూరిజం పడవ తుపాను లాంటి బలమైన గాలుల కారణంగా తిరగబడ్డది. దీంతో 9 మంది నీట మునిగి చనిపోయారు. 6 గల్లంతయ్యారు. 4 మృతదేహాలను గురువారమే వెలికితీయగా శుక్రవారం మరో 5 మృతదేహాలు గుర్తించి బయటకు తీశారు. శుక్రవారం వెలికితీసిన 5 మృతదేహాల్లో ఈ తల్లి, ఆమె 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వీరిద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఉన్న ఆ దృశ్యం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణమని ఆరోపణలు రావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ప్రయాణికులకు పడవ సిబ్బంది ముందుగా లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని, పడవ మునిగిపోతున్న సమయంలో ఇచ్చారని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు తెలిపారు.